భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యామగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఇక 1998లో నాసాలో చేరిన సునీత 27 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. మొత్తం 3 మిషన్స్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె మొత్తం 608 రోజులు స్పేస్ లో గడిపారు. మొత్తం 9 సార్లు స్పేస్ వాక్ చేసిన ఆమె ఈ 9 సార్లలో మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఇక ఐఎస్ఎస్ కమాండర్ గా 2 సార్లు పనిచేసిన మహిళగా రికార్డు సృష్టించారు. స్పేస్ షటిల్, షోయస్, బోయింగ్ స్టార్ లైనర్, క్రూ డ్రాగన్ వంటి విభిన్న క్రూ స్పేస్ క్రాఫ్ట్లలో తిరిగి రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్. ఇక రిటైర్మెంట్ తర్వాత తొలిసారిగా ఇండియాలో పర్యటించిన ఆమె ఎన్నో విషయాలను పంచుకున్నారు. అంతరిక్ష రంగం కేవలం రాకెట్లు, వ్యామ నౌకలకే పరిమితం కాదన్నారు నాసా వ్యామగామి సునీత విలియమ్స్. ఇదొక వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థగా మారుతుందంటూ సునీత అభిప్రాయపడ్డారు. అంతరిక్ష వాణిజ్యీకరణ చాలా గొప్ప విషయమని, దీనివల్ల వివిధ కంపెనీలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్షంలోనే మందుల తయారీ, కొత్త సాంకేతికతల ప్రదర్శన సాధ్యమవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో గత 10 ఏళ్లలో అంతరిక్ష వ్యర్థాలు ఒక పెద్ద సవాలుగా మారాయని సునీత విలియమ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. తాము అంతరిక్షంలో ఉన్నప్పుడు స్టార్ లింక్ ఉపగ్రహాలు తమ కక్షను దాటడం గమనించామని తెలిపారు. వ్యర్థాలను శుభ్రం చేయడం అనేది ఇప్పుడు మంచి వ్యాపార అవకాశంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. ఇక స్పేస్ ఎక్స్ క్రూ 9-10 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన సునీత టెక్నికల్ ఇష్యూ వల్ల దాదాపుగా 9 నెలలు అక్కడే గడిపింది. అంటే దాదాపుగా 286 రోజులు అంతరిక్షంలోనే గడిపారు సునీత విలియమ్స్. ఇక ఈ 9 నెలలు సునీత విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన తీరు ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఆమె ధైర్య సాహసాలకు ప్రపంచమే మోకరిల్లింది.